వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మాలీవుడ్ బ్యూటీ హనీ రోజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా పాపులర్. అయితే ఈ బొద్దుగుమ్మ కొన్నేళ్ల కిందటే టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆలయం సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టినా అంతగా ఆదరణ లభించలేదు. దీంతో మళ్ళీ మాలీవుడ్కే పరిమితం అయ్యింది. ఆ తర్వాత ఆమెలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 40 ఏళ్లు దాటిన నాటు అందాలతో కుర్రాళ్ల చేత కేకులు వేయించే హనీ రోజ్ చాలా కాలం తర్వాత బాలయ్య సినిమా ద్వారా మరోసారి టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఏడాది క్రితం వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నటించి మెప్పించింది హనీ రోజ్. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారును తన అందంతో తన చుట్టూ తిప్పుకుంది ఈ బ్యూటీ. వీరసింహారెడ్డి సినిమా తర్వాత హనీ రోజ్ ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం అలా పెరిగిపోయింది. ఈ అమ్మడుకు ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చుట్టూ అభిమానుల హంగామా కూడా పెరిగిపోయింది. అయితే టాలీవుడ్ నుంచి ఆమెకు చాలా అవకాశాలు వస్తాయి అనుకున్నారు, కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు హనీకి. కానీ వ్యాపార సంస్థల ఓపెనింగ్లు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక తాజాగా హనీ రోజుకు లక్కీ ఛాన్స్ వరించినట్లు తెలుస్తోంది. అయితే హనీ మరో టాలీవుడ్ సినిమాలో నటించబోతోందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరోసారి కూడా సీనియర్ హీరోతోనే జతకట్టనుందని తెలుస్తోంది. అంటే గతంలో బాలయ్యతో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవితో నటించే అవకాశం సాధించిందట. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మెగాస్టార్ తో విజువల్స్ వండర్ చేయబోతున్నాడు యంగ్ డైరెక్టర్. తాజాగా వచ్చిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హనీ రోజ్ స్పెషల్ రోల్ చేస్తోందా లేక స్పెషల్ సాంగ్ చేస్తుందా తెలియదు, కానీ హనీ మాత్రం ఈ సినిమాలో చేయడం ఖాయమంటున్నారు. కానీ ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరి మెగాస్టార్ తో ఎలాంటి పాత్రలో హనీ కనిపిస్తుందో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.